గట్టిగా పాట పాడు, ఆ గ్యాప్ లో పొడిచేయమంటాను. పాట నేనా? బాసు పాడు బాసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు అయిందా మాయా మెరుట బావా మత్తు మత్తుగా గమత్తుగా ఉంది. నేనే నొప్పి తెలియకూడదని మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. వాట్ మత్తు ఇంజెక్షన్? ఏమా ముందే చెప్పచ్చు కదా. మాయా అల్లడు ఎక్కుతుంది మాయా. నువ్వేమో 6 సంవత్సరాలుగా మందు కొట్టట్లేదు, ఆ డాక్టర్ ఏమో నీకు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చింది. ఏం జరగబోతుందో ఏమో తెలియట్లేదు. ఏం జరిగినా సరే నా చెయ్యాలకు పెట్టనల్లుడు. పట్టుకున్నా మాయా నేను హద్దు మెరగడ చూసుకో మాయా. తప్పకుండా చూసుకుంటాను. వీర్రాజు, నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి, భయపడతారు. నన్ను చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఈ రోజైనా పడేసేలా ఉన్నాడు. మావయ్య ఒక రహస్యం చెప్పు. డాక్టర్ కళ్ళున్నాయే, కళ్ళే కావు, తాటి ముంజిలాగా చక్కగా గుండ్రగా చల్లగా ఉన్నాయి. ప్రెస్టేజ్ కోసం చైన్ వేసుకుంటే పీకల మీదకి వచ్చిందే. యాడైపోతున్నావు? నేను ఎక్కడికి పోతాను? మెరిటో బావా నీతోటి రహస్యం చెప్తున్నా. నాతో కూడా బావా. డాక్టర్ ముక్కుందే, అది ముక్కు కాదు, మురళీకృష్ణ జీడిపప్పు కేక్. డాక్టర్ మొహందే, మొహమే కాదు, మా పిన్నమ్మ చేసి పెట్టే పాల ముంజీలు. మొత్తానికి డాక్టర్ ఓ కోటు వేసుకున్నా గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి హల్వానా? స్టిచ్చింగ్ అయిపోయింది, జాగ్రత్తగా తీసుకుపోండి. సరే డాక్టర్, తీసుకురండి. ఇంకా నయం మావయ్య, మనసులో ఏదేదో అనిపించింది, కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా. ఎవరు నువ్వు? అస్సలు లేదల్లుడు. గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి, మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు. వీళ్ళు తల ఊపుతున్నారు. ఆంజనేయ మౌనంగా ఉన్నానుగా. మౌనంగా ఉన్నా, పద. లాలీ లాలీ లాలీ. అయ్యో పరిస్థితి తెలియకుండా ఏదేదో పాడుతున్నానే. అల్లుడు లేట్ అయిపోయింది, పోదాం పద. డాక్టర్ వస్తున్నారు, పోదాం పోదాం అంటున్నారు. నేను అదే అంటున్నాను అల్లుడు, డాక్టర్ గారు వచ్చేస్తారు, పోదాం పోదాం అంటున్నా. డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా, ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా? అవును డాక్టర్. పిలవద్దు అల్లుడు. శుభోదయం డాక్టర్, తిందామా? తినమ్మా. డాక్టర్ నిన్న నాకేం సూదేశావు? చట్టి పిల్లలా పడుకుని నిద్రపోయా. కొట్టినట్టు కాదు, ఎవరో తడివినట్టు అనిపించింది. వెళదాం అల్లుడు. మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా వీర్రాజన్నయ్యకి భలే ఇష్టం. నాకు తెలుసు, నీకు తెలుసా? ఎవరో చెప్పారు. సరే పాల ముంజలే మా పెద్దమ్మ స్పెషల్. డాక్టర్, పాల ముంజల్ని అటానే తినకూడదు, పాలతో పాటు అల్లుడు బయలుదేరదాం. పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినాలో నేర్పించద్దు. మా వీర్రాజుకి పాల ముంజలంటే సత్య అంత ఇష్టం. అవును, అది కూడా నాకు తెలుసు. ఇదట్టా తెలుసు? ఎవరో చెప్పారు. సరే నిన్నొచ్చిన డాక్టర్ గా నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది, నీకు తెలియలేదా మావయ్య? నీకు డాక్టర్ అంటే ఇష్టం అన్న విషయం ఈ మావయ్యకి నిన్నేగా తెలిసింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? ఇంజక్షన్ వేసిన తర్వాత మొత్తంలో నువ్వు డాక్టర్ గురించి నీ మనసులో ఉన్నదంతా మొత్తం కాకేసావు కదా. నేను హద్దు మీరకుండా చూసుకోమన్నానుగా. ఎక్కడ నీ చేతులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా నా మాట పెట్టే కదా, మనకు బోల్డ్ పనులు లేవు. పాల ముంజ తింటూ కూర్చుంటావా ఏంటి? రామో వెళ్ళిపోదాం. రాజు, నేనేం తెచ్చానో చెప్పుకో. ఏంటో చెప్పు. గోధుమ పిండి హల్వా. మా ఏ రాజుకి రాజుకి గోధుమ పిండి హల్వా అంటే మా చచ్చే ఎంత ఇష్టం, అంతేగా. నేను బయలుదేరినా? అదే నేను చెప్పొచ్చాను. చూడమే మొత్తం తీసుకెళ్తాడు. ఫస్ట్ లారీ 65 మూట్లు, రెండో లారీ 45 మూట్లు. మూట జారుతుంది, బాగా పైకి ఎక్కించరా. మా మామగారింటికనే ఒక ఏంటి శేఖరు, లోడు మూటలు ఎక్కువైనట్టున్నాయి. 50 మూట్లే అన్న ఎక్కువ. ఎవరో కనిపెట్టలేరులే గానీ దాడిగా లారీని పోనీ. ఆంజనేయుడు, నిజాయితీగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు, మన కోసం. అర్థమైందా? ప్రయత్నం చేస్తానులే. ప్రయత్నమే ఫలిస్తుంది, గుర్తు. డాక్టర్, గుర్రు నన్నే చూస్తున్నావు ఎందుకు? నేనేదో మాత్రం అందంగా ఉన్నామని నిజం చెప్పాను.
ఎప్పుడు చూసినా నన్నే చూసావనుకో ఆ తర్వాత అసహ్యంగా ఉన్నామని అబద్ధం చెప్పేస్తాను. లేదండి, మిమ్మల్ని చూడలేదు. అవును, పిల్లలతో పిల్లడిగా నేను కూడా చూశాను. చూసావా డాక్టర్? పసి పిల్లలు వీళ్ళు, ఆ. చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే. చిన్నపిల్లలు అబద్ధం అరే చెప్తారా? చెప్పరు. లేదండి, నేను చూడలేదు. వారిని పాప నీ పేరేంటమ్మా? ఆ, సత్యవాడు అబద్ధం చెప్పుద్దా? అంటారా? మీ అందరికి 5 రూపాయల చాక్లెట్ కూడా పెడతాను. ఎందుకీ మన ప్రదర్శన? వీర్రాజు, నన్ను గుర్రం చూసారా? నేనా? ఏంటి కొట్టారంటేనా? పిల్లలా మీరు చిచ్చర పిడుగులు? వీళ్ళు అబద్ధం చెప్తున్నారు డాక్టర్. ఏమిటో బావా నేను చూడలేదని డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పరా? అంత కష్టపడక్కర్లేదు, నమ్మేసిందా? నైస్ గా జారుకుంది. వెళ్ళి చెప్పనా? ఓకే. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కాపాడే వీరభద్రస్వామి పిల్లా పాపలతో మన కులదేవుడు వీరభద్రస్వామి దండం పెట్టుకో, అనుకున్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచి వర్షాలతో డాక్టర్, దిగుబడి మేము వచ్చే సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం. ఏంటి ఇంతమంది ఉన్నారు? అందరూ మా బంధువులే. బంధువులంటే మామూలు బంధువులు కాదమ్మా, అందరూ రక్త సంబంధమే. అలా చెప్పు మావయ్య. ఎవరికైనా ఇంతమంది బంధువులు ఎలా ఉంటారు? ఏంటమ్మా అలా పుసుకుని అడిగేశావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలొడ్డి రక్తం చిందించాడు. చిందిన రక్తానికి బంధం రాకుండా పోతుందా? ఇట్స్ ఎ బ్లడ్ ఫ్యామిలీ. డాక్టర్, ఆరం తీసుకోండి. పిల్ల పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి, చల్లగా ఉండు తల్లి. డాక్టర్, గో అండ్ వియర్ శారీ అండ్ కమ్. సూపర్ సరిగ్గా పట్టుకోరా. ఇమిడియట్లీ. ఇమ్మీడియట్లీ. సూపర్ బావా. మెరిట్ బావా అందానికి ఇంగ్లీష్ లో ఏమంటారా? బూటీ. గొప్ప అందానికి గొప్ప అందం గ్రేట్ బూటీ. గేట్ బూటీ. కాదు బావా, గేట్ బూటీ. మెరిట్, Yes. మనం వెంటనే భారతి విలాస్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకున్నావా? అయ్యో అది పెసరట్టు కొట్టు. అచ్చనా, ఇది ఇంట్లో వాడపడేలా ఉంది, బయటికి వెళ్దాం పద. బావా నేను కోపంగా చూశాను, కుతూహలంగా చూశాను, ఇలా అయోమయంగా చూడలేదు. వై కన్ఫ్యూషన్? అనయ్య, ఏంటి? డాక్టర్ ని చూసావా? వాళ్ళే అందంగా ఉన్నారు కదా. అవును కదా. బావా నేను మీ ఇద్దరు ఎవరు పిలవట్లా చూడండి. పద, ఏంటి వెళ్ళి చూద్దాం. ఎవరు పిలవలేదన్నారే? అదేగా నేను చెప్పాను. డాక్టర్, మనుషుల్లో 2 రకాలున్నారు. మొదటి రకం బుర్ర చెప్పింది తింటారు, రెండో రకం మనసు చెప్పింది తింటారు. నేను 3వ క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టికాయ మొట్టి నాకు బుర్ర లేదు అనేశారు. అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. కానీ మొదటిసారి నీతో విషయం చెప్దామని వస్తుంటే బుర్ర మేల్కొని మొండికేస్తోంది. తర్వాత ఆలోచించా, ఏమైపోద్ది? అందుకే చెప్పేద్దామని వచ్చేసా. ఏం చెప్పబోతున్నారు? డాక్టర్, ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్నావు అనుకో. తెలివి, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి. నీది గొప్ప అందం. గేట్ బూటే. అయ్యో మెరిట్. కరెక్ట్. అమ్మయ్యా. బాబా మెట్లు